వచ్చాయి. 1,25,000 దరఖాస్తులు ధరణిలో. ఇలా అంతా పేదలే, వాళ్ళంతా కూడా, వాళ్ళు పెట్టిన వాళ్ళంతా కూడా. మరి దానికి అది ఎంతవరకు కరెక్ట్ చేశాడు రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏ మేరకు ఆ పేదల భూములకు వాళ్ళకు అప్పగిచ్చాడు? సంవత్సర కాలంగా ఇప్పుడు భూమాత పేరు ఒకవేళ మార్చినంత మాత్రాన వీళ్ళ భూములన్నింటినీ కూడా రేపు వాళ్ళకి అప్పగిస్తాడా? ఏ పేదల భూములైతే ఆక్రమణకు గురైనాయో ఆ ఆక్రమణకు గురైన భూములను ఆక్రమిస్తాడా? ఏ పేదల భూములైతే ఇవాళ ఏంటిది రైతు బజార్ పేరు మీద కట్టిళ్ళు, లేకపోతే పేదల భూముల పేర్ల మీద ఇంకా వైకుంఠ ధామాల అంటే పేదల భూములే వైకుంఠ ధామాలు కట్టారు. అసలు దళితులకు వైకుంఠ వాళ్ళకు శవాలు పెట్టుకోవడానికి భూములు లేదు, కానీ వేరే వైకుంఠ ధామాల పేరు మీద మాత్రం వేరే వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అట్లా చాలా దరఖాస్తులు ఇవ్వాలి. పేద దళితులు చాలా మంది ఇవాళ వాళ్ళు చెప్పారు, మాకు చనిపోతే మమ్మల్ని పెట్టుకోవడానికి అదే లేదు, మీరు ఇవాళ వైకుంఠ ధామాల పేరు మీద ఇతరులు కేటాయించారని చెప్పేసి. అట్లా చాలా ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటూ పోతే ఇవాళ ఈ తతంగం అంతా జరిగిందంతా కూడా ఏంటంటే, ఏ వెలమ దొరలు ఎవరైతే భూమి గతంలో నక్సలైట్లు వచ్చి వాళ్ళ భూములు గుంజుకున్నారో, కొన్ని లక్షల ఎకరాల భూములు గుంజుకున్నారో, ఆ భూములన్నీ తిరిగి ఇచ్చాడు ధరణి పేరు మీద వాళ్ళకు యజమానులు, ఆ భూ హక్కులు కల్పించాడు వాళ్ళకి కేసీఆర్. అంటే పేదల భూములో గుంజుకున్నాడు, దొరల భూములో ఇచ్చేశాడు ధరణి పేరు మీద. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కూడా చేసేది ఏం చేస్తాడు? పటేల్ లగచర్ల పేదల భూములు జోలికిపోయిండు. అదే ఏరియాలో వాళ్ళ తమ్ముళ్ళు ఆక్రమించిన భూములు గాని, అక్కడ రెడ్డి భూసాలు ఆక్రమించిన భూములను గాని వాటి జోలికి పోలేదు, వాటి గురించి మాట్లాడలేదు. కేవలం 1/2 ఎకర్ 2 ఎకరాలను భూములున్న లంబాడీలో, పాపం లంబాడీలో జోలికి పోయి ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా పోలీసులతో కొట్టించి లగచర్లలో ఇంత దుర్మార్గం చేసిస్తే మానవ హక్కుల కమిషన్ తో సహా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే కదా నువ్వు బయటికి పోయింది మళ్ళీ. పుష్పలీల గారు, నిజంగా అంటే ధరణి కాదని ఇప్పుడు వారు అడిగినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు తను మాట్లాడిన మాటలోనే తనే ఒప్పుకున్నాడు. 10 సంవత్సరాలలో జరిగిన దాంట్లో భూములు దళితులే లాక్కొని చేసిన వాటిని ఇస్తారా? డెఫినెట్ గా ఇస్తారు, రాసుకోండి. ఒకటి. రెండోది, 1 ఇయర్ లోపల ఏమి కేసీఆర్ 10 ఏళ్లలో ఉండి చేయలేనివి అన్యాయం చేసిన దాన్ని ఒక 1 ఇయర్ లోపల ఏమి 10 చేతులు ఉండవు, 10 వ్యవస్థలు నడిపించి ఉన్నప్పటికి కూడా ఒక్కొక్క దాని మీద వీళ్ళు వెళ్ళి డెప్త్ గా వెళ్ళి దాని మీద ఎన్ని ఫండ్స్ ఉన్నాయో, అసలు ఉన్నాయా లేవా, రిసోర్సెస్ ఎట్లా అని చేయడానికే సమయానికి మొత్తం పోయి ఇంకా ఎంత లెవెల్లో కష్టపడినా కూడా మొత్తం ఖాళీగా ఉన్న వాటిని చేయడానికి సెట్టింగ్. ఇప్పుడు దళితుల మీద ప్రేమ ఎవరికీ లేదు, ఎవరికి ఉండదు. గతంలో ఆయనకి లేదు, ఇంకా గతంలో జరిగిన తప్పులు చేసిన అధికారులకు లేదు. కాబట్టి దళితుల మీద ప్రేమ ఉన్నది కాబట్టి దళిత బంధు ఆయన ఏమి ఇచ్చిండో, ఫ్రీజ్ ఎట్లా చేసిండో, ఎలక్షన్ ముందు దళితులను ఎట్లా మోసం చేసిండో నీకు అది తెలుసో తెలియదు. మధ్యలో మాట్లాడితే నేను మాట్లాడలేను, సారీ నేను మాట్లాడలేను. నువ్వు దళిత వ్యతిరేకి కాబట్టే ముఖ్యమంత్రిని చేయకుండా గద్దె మీద కూర్చుండు. 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండ్రు, అలాగే ఇండ్లు కట్టింది ఎవరు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, పెచ్చులు ఊడిపోయిన ఇండ్లు ఆ రకంగా పడి ఉన్నాయి. సో ఇవన్నీ తప్పులను అడగొద్దు. ఆయన అంత బాగా అనిపిస్తే జనాలు ఎందుకు రిజెక్ట్ చేసినారు? ఫస్ట్ పాయింట్. సరే, ఆయన తప్పులు ఏం చేశారా, ఈయన తప్పులు ఏం చేసినారా అంటే నేను ఎందుకు ఆ పద్ధతిలో అంటున్నాను, ఎవరు తప్పు చేసినా తెలంగాణలో ఉన్న ఈ అధికారాన్ని ఇంతవరకు జరిగిన మార్పు వాళ్ళకి తెలియదు అనుకుని ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిందాన్ని ఇప్పుడు జరిగేదాన్ని ఒక్కొక్కటి దాని సంస్కరణలు అనుకోండి, లేదా సర్దిద్దటం అనుకోండి, కొన్ని తప్పులు జరిగిన వాటిని అన్ని కూడా సెట్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి ఏ బేషజాలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు చేయలేదు అని మనం అడిగినంత ఈజీగా వ్యవస్థ ఉండుంటే, పరిపాలన ఉండుంటే, ఎప్పుడు కూడా సెక్రటరియట్ కట్టినా సెక్రటరియట్ లో కూర్చొని ముఖ్యమంత్రి దొరకలేదు, మంత్రులు దొరకలేదు, వ్యవస్థలో రివ్యూలు జరగలేదు, ఏమి జరగలేదు అందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒకరు మంచి ఒకరు చెడు కాదు మనకు కావాల్సింది. ప్రజలకు ఏం చేశారన్న దాన్ని జడ్జిమెంట్ చేసుకొనియండి, తెలియనియండి. తెలిసిన తర్వాత తప్పులు చేస్తే ఎవరైనా సరే అంటున్నాం కదా. ఇప్పుడు ఇందులో మా పార్టీ వాళ్ళు ఇన్ కేసు అనుకుందాం, అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేసిన అధికారులు గాని, లేకపోతే ఇక్కడ ఉన్నప్పటి నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కూడా ఉంది అన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది బాగా మైండ్ లో పెట్టుకోండి.
అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడున్నోళ్ళు అక్కడికి వచ్చి ఈ రోజు అసెంబ్లీలో వచ్చి మాట్లాడుతున్నా, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారన్నది అందరికి తెలుసు. ఇక్కడ వచ్చినాక వాళ్ళు అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారో తెలుసు. ఇక హరీష్ రావు అయితే కనీసము ఆ పేపర్లను కూడా మార్చి